చెప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమర్ మరాహలో రేమో ఆంటీ వాళ్ళు వచ్చారా? ఆంటీ ఆంటీ అర్జెంట్ గా ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నేను నా చెప్పేది కొడుకు వినండి. ఎక్కడ్రా? కంగారు పడకండి. ఏమైందిరా? ఏం జరిగిందో సరిగ్గా చెప్పండిరా. చెప్పండిరా. వినండి ఆంటీ. బస్ ముందు నా ఎక్కిద్దామని కొడుకు బస్ ఏమైందో స్టాండ్కి చెప్పండిరా. వెళ్ళాం. ఇంతలో కొంతమంది నరకడానికి ఏంటి? కంగారు పడకండి, ఏం కాలేదు. ఏంటి? వాడు బాగానే ఎక్కడ రా నా ఉన్నాడు. కొడుకు? బాగానే చెప్పండిరా. బానే ఉన్నాడు. ఇంతలో యాక్సిడెంటల్ గా మావిని పొట్టేశారు. అక్క, అక్క, అక్క. పెద్ద దెబ్బేం కాదు. అయ్యో ఏం కాలేదు. చిన్న ఏం దెబ్బ. జరిగిందో ఏడవకండి. చెప్పు. ఎవరు చెప్పారా? మీరు ఏడవకండి అక్క, ఏం కాలేదు. మీరు బాధపడకండి. కావాలంటే సత్యాన్ని అడగండి. ఆంటీ నేను ఇంకా 10 మంది ప్లీజ్ ఆంటీ, ఏం నన్ను కాలేదు. చూడటానికేనారా? మరి కంగారు పడకండి. ఏడవస్తారా? ఆంటీ మేము ఉన్నాం కదా. ఏం ఏం సత్య? కాలేదు, కంగారు పడకండి. వాళ్ళని ఏంట్రా కూర్చోండి. ఇది? రండి ఆంటీ. కూర్చోండి. ఈ కష్టం ఏం జరిగిందో నువ్వైనా చెప్పరా. చావు నాకెందుకు రాలేదురా? మీరు రిలాక్స్ గా ఉండండి. పాపంరా మా ఆయన. రే సత్య, మమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోరా. దయచేసి వెళ్ళిపోరా. ఎందుకయ్యా ఎన్ని కష్టాలు పడుతున్నావు? మీ ఆయనకేం కాదక్క, నేనే వెళ్ళిపోతా. పేషెంట్ నేమ్ చల్లపాండి. ఐసీ వార్డ్ స్కాన్ రిపోర్ట్ కావాలి. సార్ ఒక్క నిమిషం ఇది కాస్త చూడండి సార్. ఏది ఇలాగివ్వు. సార్ మీరు ఆ పుదుకోట యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు కదా, అదే ప్రెగ్నెంట్ లేడీ. ఆ రోజు నేను హాస్పిటల్లోనే ఉన్నాను, గుర్తుపట్టారా? నా స్కాన్ రిపోర్ట్ ఇచ్చారంటే నేను వెళ్తాను. సార్ మీ పేరు సత్యమూర్తే కదా? కాదని చెప్తున్నాను కదండి. స్కాన్ రిపోర్ట్లు ఇవ్వండి. సార్ ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి, నేను వాడిని కాదని చెప్తున్నానుగా. అది మీరే, నాకు బాగా తెలుసు. అవునమ్మా, నేనే. ఆ యాక్సిడెంట్ చేసి బిడ్డని చెప్పి 2 ఏళ్ళు జైలుకి వెళ్ళొచ్చింది కూడా నేనే. చాలా. సార్ ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఆ రోజు యాక్సిడెంట్ వల్ల ఆ బిడ్డ చనిపోలేదు, మిమ్మల్ని కావాలని ఇరికించారు. రే అక్కడ ఉన్నాడ్రా. ఏమన్నారు? రే సత్య, మావి స్ప్రోలోకి వచ్చాడ్రా. మిమ్మల్ని కావాలని ఇరికించారన్నాను. ఆ రోజు 5:30కి స్కాన్ రిపోర్ట్స్ వచ్చేసాయి. డాక్టర్ ఆ అమ్మాయి హస్బెండ్ ని బ్రదర్ ని పిలిచి తనకేం కాలేదు, స్పృహలోకి వచ్చిన తర్వాత తీసుకువెళ్ళిపోమని చెప్పారు. కానీ దాని తర్వాత 8ంటికి ఆ అమ్మాయికి మళ్ళీ నొప్పులొచ్చాయి. ఈసారి స్కాన్ చేసి చూస్తే కడుపులో బిడ్డ చనిపోయింది. ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడు ఆ బిడ్డకి ఏం కాలేదు సార్, కానీ రెండోసారి స్కాన్ చేసినప్పుడే ఏమైంది? చనిపోయింది. కానీ కార్ యాక్సిడెంట్ వల్లే బిడ్డ చనిపోయిందని ఫైల్ క్లోజ్ చేశారు. అసలు అందులో నిజమే లేదు సార్. ఆ స్కాన్ రిపోర్ట్ తప్పని నేను చెప్పాను. అలా చెప్పినందుకు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. సార్ ఎప్పటికైనా మీరు కనిపిస్తే ఈ విషయం చెప్పాలనుకున్నాను. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ బిడ్డ చావుకు మీకు ఎటువంటి సంబంధం లేదు. ఏమైందని ఏడుతున్నావు? చిన్నదబ్బే కదా. ఎవరో ఏదో చెప్పారని నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. మీరైనా కాస్త చెప్పండి రా. ఆ రోజు ఆ హాస్పిటల్లో డాక్టర్ అంతా ఓకే అని చెప్పా కూడా ఆ మనీ మారని బిడ్డ బతకడం కష్టమని ఎందుకు చెప్పాలి? ఆ అమ్మాయికి తన కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా నన్ను చంపేస్తానని చెప్పినాడు. ఎందుకని స్టేషన్లో డబ్బులు అడగాలి? సత్య, మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నేను తప్పుగా ఏం ఆలోచించట్లేదురా, కానీ ఏదో తప్పు జరిగిందనిపిస్తుందిగా. అర్థమైందా? సత్య నువ్వు చెప్పేదే నమ్మబుద్ధి కావడం లేదురా. ఇన్నాళ్ళు ఆ బిడ్డని చంపింది నేనని అనుకుంటున్నారా? రే సత్య, నేను చెప్పేది విను. నువ్వు ఇది అనవసరంగా ఆలోచిస్తున్నావు. ఇన్సిడెంట్ జరిగి 2 ఏళ్ళు అవుతుందిరా. నాతో పాటు బెంగళూరు వచ్చి నిన్నెవడు ఏం చేయలేడు. అయినా నీ బాధ ఏంటి? అరే, ఆ బాధ నాది. ఆ
ఓ బిడ్డని చంపేశానే అన్న బాధ. కానీ చేసింది నేను కాదని తెలిసినప్పటి నుంచి ఎలా ఉందో తెలుసా? మీకెవరికి చెప్పినా అర్థం కాదురా. సత్య, అర్థమవుతుందిరా. జరిగిందని ఇప్పుడేం మార్చలేం కదా. నేను బెంగళూరుకి వెళ్ళట్లేదు. ఇంకెక్కడికి వెళ్తావు? జీవితాన్ని ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడికే వెళ్ళబోతున్నాను.